హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్యా శ్రీవాన్. స్వీట్ షాప్లో దొరికే కరకరలాడే పాలకూర పకోడీ ఎలా చేయాలో చూద్దామా. చాలా క్రంచిగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎలా చేయాలో టిప్స్తో సహా చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా దీనికోసం 3-4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా తుంపుకొని రోట్లో వేసుకొని దంచుకోండి. లేకపోతే మీరు మిక్సీలో వేసైనా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా పేస్ట్ అయిన దాన్ని తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం పాలకూరని కాడలు లేకుండా ఈ విధంగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. వీటి కోసం చిన్నవైనా లేకపోతే మీడియం సైజులో ఉండే పాలకూర కాడలు అయితే సరిపోతాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని, దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇందులో స్వీట్ షాప్లో అయితే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు, ఎల్లో ఫుడ్ కలర్. దాన్ని అవాయిడ్ చేసి వేసుకుందాం. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసి కలుపుకోండి. ఇప్పుడు 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఈ శనగపిండి అనేది చాలా మెత్తగా ఉండేటట్టు తీసుకోండి, బరకగా ఉండకూడదు, అంత టేస్ట్ రాదు. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు ముందుగా పాలకూర ఆకుల్ని కడుక్కున్నాం కదా, ఇప్పుడు అవి తీసి దీంట్లో వేసుకోవాలి. ఈ ఆకులను మనం పకోడీ కలిపినట్టు మొత్తం మిక్స్ చేయకండి. ఆకులకు అంటేలా అటు ఇటు తిప్పుకుంటూ కోట్ చేసుకోండి. మీకు వాటర్ ఇట్లా సరిపోకపోతే, గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే 10 ml వరకు వాటర్ తీసుకొని కలుపుకోండి. అంటే 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ తీసుకొని కలుపుకోండి. గుర్తుపెట్టుకోండి, దీంట్లో వాటర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయకూడదు. మనం తీసుకున్న 2.5 టేబుల్ స్పూన్స్ ఆర్ 3 టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే వీటికి సరిపోతాయి. మొత్తం ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టండి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె తీసుకొని బాగా వేడి కానివ్వండి. ఈ వేడి అయినాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు మాత్రమే పకోడీని వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత వెంటనే తిప్పకూడదు, వీటిని ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఉడికించిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని టర్న్ చేసుకోవాలి. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు టర్న్ చేసేసుకోండి. వెంటనే తిప్పితే ఏంటంటే లోపల ఉడకదన్నమాట. ఇలా రెడ్గా అయిన తర్వాత తీసేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా అదే విధంగా పకోడీలా వేసుకోండి. ఇలా కొంచెం రెడ్డిష్ వచ్చినప్పుడు తిప్పేసుకొని మొత్తం వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మన పాలకూర పకోడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత బాగున్నాయో. మీకు చాలా కరకరలాడాలంటే చాలా రెడ్డిష్గానే తీసుకోవచ్చు. స్వీట్ షాప్ స్టైల్లో చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మిస్ అవ్వద్దు. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా రెడ్డిష్ కాకుండా కొంచెం ముందు తీసుకుంటే ఏంటంటే పిల్లలకైనా పెట్టవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.